చేస్తున్న ట్రైన్ వచ్చి 12774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్ మధ్యలో అయితే నడుస్తుంది ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ముందు ఇంకా పూనకాలు ఏమైనా తెప్పిస్తాడా అనేది చూద్దాం. వారపూరి స్కిప్ చూసి దాహం తీర్చేసిందండి. బాబా 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 ఏం కొట్టింది తెలుసా, అన్నవరం ఫ్లాట్ 130. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో మీరు అనుకుని ఉంటారు ఇదేంది హౌరా మేల్ చేసి విశాఖపట్నం నుంచి కదా మళ్ళీ వ్లాగ్ వచ్చేది అనుకుంటారు. యాక్చువల్ గా ఏమైందంటే నేను హౌరా మేల్ చేసి వైజాగ్ అయితే వెళ్ళినాను. నేను హైదరాబాద్ రావడానికి నాకు టికెట్స్ అయితే కన్ఫర్మ్ లేకుండే. ప్రీమియం తత్కాల్ ట్రై చేసినాము, తత్కాల్స్ కూడా ట్రై చేసినాము. అసలు టికెట్స్ అయితే కన్ఫర్మ్ లేకుండే. అట్లా నేను జనరల్ క్లాస్ లో అయితే రావాల్సి వచ్చింది. 20811 సూపర్ ఫాస్ట్ కి అయితే వచ్చినాను. అందుకనే నేను వ్లాగ్ అయితే చేయలేదు. నాది మెయిన్ క్రైటీరియా ఉండే విశాఖపట్నం మహబూబ్ నగర్ చేద్దామని అయితే నేను వైజాగ్ వెళ్ళిండే. చూసినారు కదా అసలు కుదరలేదు. సో ఆ విశాఖపట్నం మహబూబ్ నగర్ చేద్దామని అయితే నేను మళ్ళీ జర్నీ అయితే చేస్తున్నాను విశాఖపట్నం కి. మనము ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్ మధ్యలో అయితే నడుస్తుంది ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాము. అనౌన్స్మెంట్ లో ఏం విన్నామంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది అయితే విన్నాము. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్దాము. మనం ఏ లోకో ఇస్తున్నారో అది అయితే చూసుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్దాము. మేజర్ అప్గ్రేడేషన్ సికింద్రాబాద్ అప్గ్రేడేషన్ లో అయితే ఉందండి. పనులు మాత్రం చాలా ఫాస్ట్ గా అయితే చేస్తున్నారు. సో లోపలికి అయితే వెళ్దాము. ఫస్ట్ మీరు పర్టికులర్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి పర్టికులర్ గా కంప్లీట్ డీటెయిల్ గా అప్గ్రేడ్ చేసేది ఏంది, ఎక్కడి వరకు వచ్చింది బ్లాగ్ కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో తెలిపండి. నేనైతే డెఫినెట్ గా నేను బ్లాగ్ చేసి అయితే నేను చూపిస్తాను మీకు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉందని అయితే చూపిస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఏం లేదు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మన ట్రైన్ అయితే ఆల్రెడీ పెట్టి ఉంది. సో మన కోచ్ దగ్గరికి అయితే వెళ్దాము. కంప్లీట్ ట్రైన్ వచ్చి ఏసీ ట్రైన్ అనమాట. సో మనం లోకో ఏది ఉందో చూసుకొని మనమైతే బ్యాక్ సైడ్ అయితే వెళ్దాము. సో నేను చెప్పినాను కదా సికింద్రాబాద్ జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడిగా సికింద్రాబాద్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది హైదరాబాద్ కి. వాడి లేన్ అలాగ అవుతుంది, డోన్ లేన్ అలాగ అవుతుంది, కాజీపేట్ లేన్ అలాగ అవుతుంది, అండ్ నాందేడ్ లేన్ అయితే అలాగ అవుతుంది. లేన్స్ అయితే డివైడ్ అవుతుంది. అందుకనే సికింద్రాబాద్ అనేది మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. లీడ్ చేసే లోకో వచ్చి లాలా కూడా WAP7 37626 అయితే లీడ్ చేస్తుంది మన ట్రైన్ కి. సో మనము అయితే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్దాం. మన కోచ్ వచ్చి B6 లోకో అయితే చూద్దాం ఫస్ట్. సో మనకి లీడింగ్ లోకో వచ్చి అనమాట ఇది 37626 లాలా కూడా WAP7 అయితే లీడ్ చేస్తుంది మన ట్రైన్కి. సో మన కోచ్ దగ్గరికి అయితే వెళ్తాము. సో మనకి డిపార్చర్ వచ్చి 3:55కి డిపార్ట్ అయితే అవుతుందండి ట్రైన్. సో ఇంకా మనకి టైం అయితే ఉంది. మనం కోచ్ దగ్గరికి అయితే వెళ్దాము. సో కొంచెం మనము ఈ ట్రైన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఎర్లియర్ గా రైల్వే బడ్జెట్ 2012లో సికింద్రాబాద్ కి ఇంకా షాలిమార్ కి, కలకత్తాలో షాలిమార్ అనేది సపోర్టింగ్ స్టేషన్ అనమాట. సో ఆ 2012 రైల్వే బడ్జెట్ లో దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 2012 లో ఇంట్రడ్యూస్ చేస్తే దీనికి రేక్ అనేది ఇవన్నీ సెట్ చేసిన తర్వాత 2013 లో May 28th రోజు దీనికి అయితే ఫ్లాగ్ ఆఫ్ అయితే చేశారు. సో మన కోచ్ వచ్చి B6 దగ్గరికి అయితే వెళ్దాము. ఇంత కంప్లీట్ ఈ ట్రైన్ అనేది ఏసీ పెట్టుకొని కూడా పబ్లిక్ అనేది ఆక్యుపెన్సీ చాలా బాగానే ఉంది. నేను టికెట్స్ చూసుకుంటే 3 టైర్ ఏసీలో కరెంట్ అవైలబుల్ లిస్ట్ లో ఒక 20 సీట్స్ అయితే ఉన్నాయి. కరెంట్ అవైలబిలిటీ చెక్ చేస్తే అది మన కోచ్ దగ్గరికి అయితే వచ్చినాము. కంప్లీట్ ఏసీ ట్రైన్ కాబట్టి దీంట్లో 3 టైర్ ఏసీ, 2 ఏసీ ఇంకా 1 ఏసీ అయితే ఉంటుంది. ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. మనకి సైడ్ ప్యాంట్రీ, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ అయితే ఉంటుంది. బట్ ప్యాంట్రీ కార్ అయితే ఉండదు ఈ ట్రైన్ లో. సో మన కోచ్ అయితే ఇదండి B6. సో మ్యానుఫ్యాక్చర్ ఇయర్ చూసుకుంటే 22 మ్యానుఫ్యాక్చర్ 2022. సో మన సీట్ వచ్చి 61 అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. 61 మిడిల్ బర్త్ అయితే వచ్చింది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. టోటల్ గా కిలోమీటర్స్ చూసుకుంటే 1589 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుందండి. టోటల్ గా హాల్స్ కనుక చూసుకుంటే 16 హాల్స్ అయితే దీనికి ఉన్నాయి. సో మేజర్ గా స్టాప్స్ వచ్చి దీనికి వరంగల్, డైరెక్ట్ రాజమండ్రి తర్వాత విశాఖపట్నంలో అయితే రివర్సల్ అవుతుంది. విశాఖపట్నం తర్వాత భువనేశ్వర్, బాలాసోర్, బ్రహ్మపూర్,
ఇవన్నీ కవర్ చేసుకుంటా సత్రాగచ్చి కవర్ చేసుకుంటా కోల్కతాకి అయితే వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదో ట్రైన్ అయితే వచ్చిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 కి. మనుగూరు వచ్చింది అనుకుంటున్నాను నేను. మనుగూరు రీసెంట్ గానే ఎల్హెచ్బి అయింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే చెప్తారు మనుగూరు చేయండి అని. నేనైతే ప్లాన్ చేస్తున్నా మనుగూరు కూడా చూడాలి, చేద్దాము మనుగూరు కూడా. ఇంకోటి అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ కమెంట్స్ వచ్చి ఏపీ ఎక్స్ప్రెస్ అండి. ఏపీ ఎక్స్ప్రెస్ చేశాను ఎందుకంటే కొంచెం నార్త్ సైడ్ మొత్తం వింటర్ అయితే కంప్లీట్ అవ్వనియండి. ఒక్కసారి వింటర్ కంప్లీట్ అయిందా, నేను వింటర్ కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ నేను చేసే జర్నీ వచ్చి ఏపీ ఎక్స్ప్రెస్ ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేస్తాను. ఎందుకంటే ఈ ఫాగ్ ఇష్యూస్ వల్ల ట్రైన్ అనేది డిలే అవుతుందండి. అందుకనే నేను భయపడుతున్నాను. ఆ డిలే వల్ల రన్ అటు ఇటు ఉంటుంది. అందుకనే నేను భయపడి ఆ ఏపీ ఎక్స్ప్రెస్ అయితే చేస్తలేను. డెఫినెట్గా నేను ఒకసారి నార్త్ సైడ్ మొత్తం వింటర్ క్లియర్ అయిన తర్వాత నేనైతే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే చేస్తానండి. ట్రైన్కి వచ్చి ఇంకా 10 minutes అయితే ఉంది డిపార్చర్కి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చి మెయిన్ లైన్ డిపార్చర్ అనమాట. అస్సలు రిస్క్ తీసుకోవద్దు. టైం అయిన వెంటనే మనం అయితే బోర్డ్ అయిపోదాము. సో మనం వచ్చి వైజాగ్ వరకు అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను కదా. మెయిన్ గా మన హాల్స్ వచ్చి ఇక్కడ మన సికింద్రాబాద్ లో డిపార్ట్ అయితే నాన్ స్టాప్ గా వరంగల్ వరకు అయితే కొడతాడండి. వరంగల్ తర్వాత డైరెక్ట్ రాయనపాడు దాటిన తర్వాత రాజమండ్రి దాటిన తర్వాత డైరెక్ట్ విశాఖపట్నమే. హాల్స్ తోని అల్టిమేట్ రన్ అయితే ఉంటది. దీన్ని నేను విన్నాను, మంచి రన్ ఉంటదని. ఎట్లుంటది అనేది మనం కూడా చూద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఈ కాజీపేట్ వరకు అయితే నేను విన్నాను సెక్షన్ స్పీడ్ కొంచెం తగ్గించారని, కొంచెం ట్రైన్లు 130 అయితే కొడతలేవని అయితే విన్నాను. చూద్దాం ఎట్లుంటది రన్ అనేది. వరంగల్ నుంచి రాయనపాడు కూడా మంచిగా 130 ఉంటది. అండ్ అక్కడ నుంచి రాయనపాడు మళ్ళీ బైపాస్ తీసుకొని ఏలూరు సెక్షన్, అది విశాఖపట్నం లేన్ తీసుకుంటాం కదా, హౌరా లేన్. సో అక్కడ అది కూడా ప్రాపర్ 130 ఉంది. బట్ ఏంటంటే చాలా మట్టుకు టీఎస్ఆర్లు ఉన్నాయంట. చూద్దాం ఎట్లుంటుంది రన్. సో రవాణా होने को तैयार है. 3:55 की డిపార్చర్. ఇంకా 2 minutes ఉంది. ఆన్ టైం డిపార్చర్ దొరుకుతుందా లేదా అని చూద్దాము. సో మనమైతే బోర్డ్ అయిపోదాము, రిస్క్ తీసుకోవద్దు. సో హాంగ్ అయితే ఇచ్చేసిండు. 3:55 డిపార్చర్ హాంగ్ అయితే ఇచ్చేసిండు. డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. సో టైం చూసుకోవచ్చు 3:55 ఆన్ డాట్ అయితే డిపార్చర్ ఇచ్చేసిండు. డిపార్ట్ అయిపోయాము. మనం ఇట్లా డిపార్ట్ అయినామో లేదో బ్యాక్ సైడ్ నుంచి కొనార్క్ అయితే ఎంట్రీ ఇస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. ఒకవేళ కొనార్క్ కనుక ఆన్ టైం వచ్చి ఉంటే కనుక మనకి ఓటీ అయితే పడుతుండే కొనార్క్ది. అది డిలే ఉంది కాబట్టి మనము అఫీషియల్గా మనం సికింద్రాబాద్ని ఓవర్టేక్ చేసినట్టు. ఇంకా कौन है रे भाई, भाग लेते आ रहा. भाई क्या हुआ, चढ़ना है क्या? नहीं मिलेगा भाई, फास्ट जाएगा भाई, नहीं मिलेगा. अभी चढ़ी जाओ ना बोले तो. అరే ఇక్కడ నుంచి అసలు నేనేమనుకున్నానంటే ట్రైన్ ఎక్కుతాడేమో అనుకున్నా. బట్ అది కాదు, అది ఏదో తప్పు చేసిండు. ఆర్పిఎఫ్ ఎండ పడుతుండే వెనకాల. ప్లాట్ఫామ్ దగ్గర చూసిన ఆర్పిఎఫ్ ఉరకడం నేను చూసినాను. సో మిల్లర్ అటు వెళ్ళిపోయిండు మొత్తం కిందికి. సో మనోడైతే ఇప్పుడు వరంగల్ వరకు నాన్ స్టాప్ రన్నర్ అండి. నేనేమనుకుంటున్నానంటే ట్రైన్ బోర్డ్ అవుతుందో లేదా అని నేను అసలు పడుకోకుండా మేల్కొనే ఉన్నాను. ట్రైన్ అయితే బోర్డ్ అయిపోయాం కదా, వరంగల్ వరకు అయితే కొంచెం పడుకుందాము. నిద్ర లేకపోతే బ్లాగ్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే సో కొంచెం మనం గట్కేసర్ స్కిప్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి పడుకుందాము. గట్కేసర్ స్కిప్ ఎలా కొడతాడో చూద్దాం ఫస్ట్.
వందే భారత్ ఎంటీ రేక్స్ అయితే తీసుకొస్తున్నారండి మౌలాలి షెడ్ నుంచి, విశాఖపట్నం వందే భారత్. నర్సాపూర్ లింగంపల్లి. మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్. స్కిప్పింగ్ చర్లపల్లి. స్కిప్పింగ్ గట్కేసర్. గట్కేసర్ స్కిప్ నచ్చిందని అనుకుంటున్నాను. విత్ స్పీడోమీటర్ అయితే పెట్టినాను. గట్కేసర్ స్కిప్ తీసిన తర్వాత నేను పడుకుంటాను చెప్పాను కదా, సో పడుకుందాము. డైరెక్ట్ మనం వరంగల్ అరైవల్ లో అయితే కలుద్దాము. సో ఇంతకుముందే నేను చూసినాను సింహపూరికి గోదావరి అయితే ఓవర్టేక్ చేసింది. నేను వెరీజ్ మై ట్రైన్ యాప్ లో చూసినాను, ఆలేర్ లో అయితే ఓవర్టేక్ చేసింది గోదావరి సింహపూరి సూపర్ ఫాస్ట్ ని. బ్యాక్ టు బ్యాక్ కొన్ని బండ్లు ఉన్నాయి, అవి క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ఫస్ట్ నిద్ర కావాలి. ఒక్కసారి ఒక 1 hour ఇట్లా పడుకొని లేచినానంటే మొత్తం యాక్టివ్ అయిపోతా. ఫుల్ ఫ్లెడ్జ్ బ్లాగ్ అయితే చేద్దాం విశాఖపట్నం వరకు. సో గుడ్ మార్నింగ్ గైస్. లేచే లోపు ట్రైన్ ఎందుకురా ఇంత మెల్లగా పోతున్నది నేను అదే మైండ్ లో పెట్టుకొని ఆలోచించి డోర్ ఓపెన్ చేసి చూస్తే విజిబిలిటీ 0 ఉందండి. ఒకసారి చూడండి. సో మన దగ్గరనే విజిబిలిటీ ఇంత 0 ఉంటే బయట నార్త్ ఎట్లుంటుందండి అర్థం చేసుకోండి. ఏపీ ఎక్స్ప్రెస్ చేస్తాను, మెల్లిగా చేస్తాను, ఇంకా ట్రైన్ అందుకనే మెల్లగా పోతుంది. అసలు చూడండి, అసలు నాన్ స్టాప్ హాంకింగ్ కొడుతుంది. అర్థం చేసుకోండి, ముందు ఏమి కనిపిస్తలేదు. ముటుమూరి జంక్షన్ అయితే క్రాస్ చేస్తున్నాం. సారీ, ఎందుకంటే వరంగల్లో లేదాం అనుకున్నా. వరంగల్లో చెప్పాలంటే వరంగల్ హాల్ట్ లో లేచినాను, ఇంకొక 2 minutes అని ఇట్లా పడుకున్నాను. లేస్తే ఈ టైం అయిందండి. అందుకనే మనకు ఏసీ ట్రైన్స్ సెట్ కావు. ఏసీలో అర్థమే కాదు మనం ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నాం, ఏంది అసలు ఏం అర్థం కాదు. అందుకనే ఏసీలో ట్రావెల్ చేయను. కొన్ని ఎస్పెషల్గా కొన్ని ట్రైన్స్ చేయవలసి వస్తుంది, అట్లా చేస్తున్నాను అంతే.
గాయస్ అసలు చూడండి, మనకు అనిపిస్తుంది ముందు నాన్ స్టాప్ హాంకింగ్ కొడుతున్నాడు. ఇప్పుడు కొంచెం కనిపిస్తుందండి. మదీరా క్రాస్ చేస్తున్నాము. విశాఖపట్నం ముంబై ఎల్టీడీ. గోల్కొండ పోతుందండి, ఫాగ్లో ఏం కనిపిస్తలేదు. Erupalim. మనోడు లో చేసుకున్నాడు, మంచిగా వచ్చాడన్నా క్యాప్చర్ చేద్దాం అనుకుంటే. ఇదైతే ఫుల్ ప్రొసీడ్ పడింది, చూద్దాం ఏమొస్తుందో.
సో మనమైతే రాయనపాడుకు అయితే అరైవ్ అవుతున్నామండి. సో ఇది మన సెకండ్ హాల్ట్ సికింద్రాబాద్ నుంచి డిపార్ట్ అయిన తర్వాత. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్రైన్ మేనేజరు, లోకో పైలట్స్, ట్రైన్ ఏదైతే టీటీ స్టాఫ్స్ అందరు చేంజ్ అయిపోతారు. ఇక్కడ నుంచి విజయవాడ క్రూ అనేది బోర్డ్ అవుతారు. 339 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మన సెకండ్ హాల్ట్ అయిన రాయనపాడుకి అయితే వచ్చామండి. రాయనపాడు ఎలా అంటే విజయవాడ బైపాస్ స్టేషన్. ఇది కొన్ని ట్రైన్స్ ఉంటాయి, గౌతమి కానీ, విశాఖపట్నం, మహబూబ్ నగర్ కానీ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్స్ రాయనపాడు విజయవాడ టచ్ కాకుండా విశాఖపట్నం వెళ్ళేవి కానీ, హౌరా వెళ్ళేవి కానీ బైపాస్ తీసుకొని అయితే వెళ్తాయండి. సో విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఛాన్స్ దొరకలేదు అనుకోండి, ఇన్ కేసు మనకి డైరెక్ట్ కనెక్టివిటీ ఇట్లా మన రాయనపాడులో దిగేసి మనం విజయవాడ నియర్ బైనే ఉంటుంది రాయనపాడు బైపాస్. అది రాయనపాడుకి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. 22 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 22 మినిట్స్ డిలేతోని మనం అయితే వచ్చాము రాయనపాడుకి. లోపలికి అయితే వెళ్ళిపోతాము. జస్ట్ 1 మినిట్ హాల్ట్. మనం విజయవాడ టచ్ కాకుండా బైపాస్ తీసుకొని అయితే వెళ్తామండి. ఇప్పుడైతే 5 మినిట్స్ అయితే హాల్ట్ తీసుకున్నారు రాయనపాడులో. బట్ మళ్ళీ ఇప్పుడు మనం బైపాస్ తీసుకొని నార్త్ క్యాబిన్ నుంచి ఏలూరు లేన్ అయితే తీసుకుంటాము, విశాఖపట్నం లేన్ అండి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది రాజమండ్రి వరకు నాన్ స్టాప్ పోతాడు. సో కొంచెం ఫాగ్ అయితే క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏమన్నా కొడతాడా లేదా చూద్దాము. 130 ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ట్రైన్ తీసుకొచ్చిన లోకో పైలట్స్ ఎల్పి మన ఎల్పికి కూడా తెలియదు కంప్లీట్ ఏసీ అని అడుగుతున్నాడు లోకో పైలట్కి. రాయనపాడులో డే టైంలో దిగి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కనెక్టింగ్ ఆటోస్ కానీ బస్సు ఎట్లనే వెళ్ళిపోవచ్చు డే టైంలో అయితే. నైట్ టైంలో అయితే దిగకండి. నైట్ టైంలో దిగింది అనుకో దెబ్బడిపోతుంది. భద్రాచలం రోడ్ మేము విజయవాడ. విజయవాడ ఎలక్ట్రిక్ లోకో షెడ్. సో ఇప్పుడు మనోడైతే కట్ అవుతున్నాడు బైపాస్ లేన్స్లోకి. విజయవాడ సెక్షన్ వదిలేసి విజయవాడ స్టేషన్ వెళ్ళకుండా బైపాస్ తీసుకొని అయితే వెళ్తున్నాము. మనోడైతే కంప్లీట్ 3rd లైన్ల నుంచి మొత్తం ఇటు సైడ్ అయితే వచ్చేసాడు. 2 పాయింట్స్ క్రాస్ చేసుకుంటా మనం ఈ లైన్లో కార్నర్ లైన్లోకి అయితే వచ్చాము. విజయవాడ రైల్వే స్టేషన్ అది అచ్చడే. సో మనం మళ్ళీ ఏలూరు సెక్షన్ అయితే కనెక్ట్ అవుతున్నాము. విజయవాడ నార్త్ ఈస్ట్ క్యాబిన్. ఈ లేన్ చూస్తున్నారా? ఈ లేన్ వచ్చి భీమవరం సెక్షన్, గుడివాడ సెక్షన్, భీమవరం మచిలీపట్నం లేన్ అది. సో మనం ఏలూరు లేన్ అయితే తీసుకున్నాము.
ఫ్లాట్ 130లో పోతుందండి. Skipping Nuzivik. సో ట్రైన్ జింగ్ అండ్ నూజివీడు స్కిప్ తో అయితే మొత్తం తిరిగేసిందండి. పైసా వసూలు. నూజివీడు మాత్రం ఏమన్నా కొట్టిందండి 130లో. బాబా మస్తు అనిపించింది. సో మనకి ఓవర్టేక్ చేయడానికి అయితే ఒకడు వెనకాల అయితే వస్తున్నాడండి. వాడే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ వస్తున్నాడు. ఎగ్జాక్ట్ మన వెనకాల ఉన్నాడు. 3-4 కిలోమీటర్స్ గ్యాప్ లో ఉన్నాడు. మనకి ఏడ పెడతాడేమో లూపు. చూద్దాం ఏడ లూప్ అవుతామేమో. మనోడు కూడా కొడుతున్నాడు, తకఫర్ కొడుతున్నాడు 130లో. మనోడు కూడా ఏం తక్కువ కాదు. మనోడు కూడా మంచి తకఫర్ ఇస్తున్నాడు వందే భారత్ కి. బట్ చూద్దాం ఏడో ఒక దగ్గర లూప్ అయితే అవుతాము. నాకు ఇలా డే టైమ్ యాక్షన్ ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నానండి. ఎన్ని రోజుల తర్వాత ఇట్లా డే టైమ్ యాక్షన్ అయితే నేను చూస్తున్నాను. బాబా 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 ఏం కొడుతున్నానండి బాబు. స్టేషన్ స్కిప్పులు మెంటల్ లేస్తుంది. ఉదయ్ విశాఖపట్నం గుంటూరు. బాబు ప్లీజ్ రా నాయన. ఏలూరు మంచి స్కిప్ చేద్దాం అనుకున్నాము. స్టాప్ ఇస్తున్నాడు. చాలా స్లో చేసుకున్నాడు. సిగ్నల్ అయితే ఫుల్ ప్రొసీడ్ ఉందండి. ఆగేదైతే లేదు. బట్ స్లో స్కిప్ అయితే ఉంది ఏలూరు. నేను మంచి ఎంపీఎస్లో స్కిప్ చేసాడేమో అనుకున్నాను. కుదరలేదు. స్లో చేసుకున్నాడు. సో హౌరా కన్యాకుమారి అయితే అరైవ్ అవుతుంది. ఏలూరు స్టాప్ ఉంది దానికి.
జన్మభూమి. సో స్కిప్పింగ్ తాడేపల్లిగూడెం. మంచి యాక్షన్ దొరుకుతుండే. కాకపోతే ఏమైందంటే స్టేషన్ ముందు పాయింట్స్ దగ్గర వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ పికప్ అందుకున్నాడు. సో ఇక్కడ మనం నిడదవోలు స్కిప్ చేయబోతున్నామండి. బట్ ఈ లైన్ చూసుకున్నట్టయితే భీమవరం గుడివాడ సెక్షన్ వచ్చి కనెక్ట్ అవుతుంది నిడదవోలుకి. యాజ్ ఎక్స్పెక్టెడ్ కోవూరులో అయితే హాల్ట్ ఇచ్చిండు మనకి. ఎందుకంటే వెనకలికి వెళ్ళి విశాఖపట్నం వందే భారత్ అయితే ఓవర్టేక్ చేయబోతుంది. ఇప్పుడు చూద్దాము, ఓవర్టేక్ని క్యాప్చర్ అయితే చేద్దాం. వందే భారత్ అయితే వస్తుంది 2 kilometers టు కోవూరు. డబల్ ల్యాంప్ అయితే ఇచ్చి పెట్టిండు. ఫుల్ ప్రొసీడ్ అయితే లేదు. మొత్తం యాక్షన్లో దొరుకుతుందేమో అనుకున్నాను, బట్ డబల్ ల్యాంప్ ఉంది కదా. వచ్చేసిందండి వందే భారత్.
యాజ్ ఎక్స్పెక్టెడ్ మెల్లగానే వస్తుంది. చెప్పినాను కదా డబల్ ల్యాంప్ ఉంది. ఎంపీఎస్ మిస్ అయింది. పోయి కోవూరులోనే చేయాలి వాళ్ళు. సో ఎంటైర్ ఇండియన్ రైల్వేస్లోనే ఏకైక వందే భారత్ మొత్తం 200% ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. 100 కూడా 200% ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. మన తిరుపతి వందే భారత్ కానీ మన విశాఖపట్నం వందే భారత్ కానీ 20 కోచెస్ యాడ్ చేసినా కూడా ఫుల్ రష్ అనేది నడుస్తుంది. అండ్ ఇంకోటి విచిత్రం ఏంటంటే కరెంట్ అవైలబుల్లో 300 టికెట్లు ఉంటాయండి. ఈ ట్రైన్ చూస్తే మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఈ విశాఖపట్నం వందే భారత్ కానీ తిరుపతి వందే భారత్ కానీ. ఇప్పుడు యశ్వంత్పూర్ వందే భారత్ కూడా కొంచెం ఆక్యుపెన్సీ పెరిగింది. సో దాన్ని కూడా కోచెస్ 8 కోచెస్ నుంచి 16 కోచెస్ అయితే చేసిరు. సో సౌత్ సెంట్రల్ రైల్వేస్లో వందే భారత్ కొంచెం మంచిగానే నడుస్తున్నాయి. గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ అండి. సరే 494 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 38 మినిట్స్ డిలేతోనే అయితే మనము రాజమండ్రికి అయితే వచ్చామండి. సో రాజమండ్రికి ఇంకో పేరు అయితే ఉంది, రాజమహేంద్రవరం అయితే పిలుస్తారు. సో రాజమండ్రికి వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మనమైతే వచ్చేసినామండి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. సో డైలీ చూసుకుంటే 242 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 5 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ ఇంకా టెర్మినేట్ అయితే అవుతాయండి. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది సామర్లకోట జంక్షన్. దాని తర్వాత డైరెక్ట్ మన డెస్టినేషన్ విశాఖపట్నమే. ఫర్దర్ గా ఈ ట్రైన్ విశాఖపట్నం లోకో రివర్సల్ అయ్యి ట్రైన్ అయితే షాలిమార్ అయితే వెళ్తుంది. ఫుడ్ అయితే తీసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ ఏమన్నా తీసుకొని బోర్డ్ అయితే అయిపోతాను. సో మనం చూసుకున్నట్టయితే నేను దోశ తీసుకున్నాను అండి. దోశ ఇంకా ఆలు భుజీ తీసుకున్నా స్నాక్స్ లాగా. ఎందుకంటే మనం ఇంకా 2-3 అవర్స్లో అయితే మనం వైజాగ్ వెళ్ళిపోతాం. వైజాగ్లో మంచి లంచ్ అయితే చేద్దాము. సో ప్రజెంట్ అయితే మనం కొంచెం కడుపు ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం నింపేసుకున్నాము, పేట్ పూజ చేసి. సో లోపలైతే పెట్టేద్దాము మనం డిపార్చర్లో ఇంకా. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి రాజమండ్రి నుంచి. చాలాసేపు అయితే ఆపిండు. నేను బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకుని బయట వచ్చి కూర్చున్న తర్వాత కూడా మూమెంట్ ఇవ్వలేదు. సో అక్కడ మనం చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ధరతీ యాభై అయితే వచ్చింది. మంచిగా జింగ్ అవుతుందేమో అనుకున్నాను, బట్ జింగ్ అయితే అవ్వలేదండి. రాజమండ్రిలోనే దానికి కూడా స్టాప్ ఉంది, మనకు కూడా స్టాప్ ఉండే. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ సామర్లకోట జంక్షనే. మీకు ఆల్రెడీ తెలిసిందే పార్థివ్ అనేది రాజమండ్రిలో ఉంటాడు. ఈజ్ బిలాంగ్స్ టు రాజమండ్రి ఓన్లీ. సో నేను వచ్చే ముందు కాల్ చేసినాను. కాల్ చేస్తే ఏమైనాడంటే నేను లేను, భువనేశ్వర్లో ఉన్నాను, ట్రైన్ జర్నీ చేస్తున్నాను అని చెప్పిండు. కలుద్దాం అనుకున్నా బట్ మిస్ అయింది. ఒక కొలాబ్ బ్లాగ్ అయితే చేయబోతున్నాము. అంటే 2 ఛానల్స్ కొలాబ్ చేసి సగం పార్థివ్ చెప్తాడు, సగం నేను చెప్తాను. సో అట్లా కొలాబరేషన్ వీడియో అయితే ప్లాన్ చేసినాము. బట్ అది ఏ ట్రైన్ అనేది చెప్పను, డైరెక్ట్ మీకు చేసి చూపిస్తాము. సో డిపార్ట్ అయితే అయిపోయాము.
వన్ ఆఫ్ ద ఫేమస్ కర్వ్ అండి, కడియం కర్వ్. స్లో అయితే చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే TSR 30 ఉంది, అందుకనే స్లో. కడియం వచ్చి 30 TSR ఉంది. సో ద్వారపూడికి అయితే లేపాలండి 125. ద్వారపూడి ఎక్స్పెక్ట్ చేస్తున్నా 125లో స్కిప్ చేస్తాడని, చూద్దాం. ద్వారపూడి రంపేజ్. ద్వారపూడి స్కిప్ చూసి దాహం తీర్చేసిందండి. బాబా 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 ఏం కొట్టింది తెలుసా ద్వారపూడి మాత్రము, నిజంగా చెప్తున్నాను కదండి, ఏమన్నా కొట్టింది ఆ ద్వారపూడి. అబ్బా బాబా 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 అసలు కనపడితే. బొకారో వేరే సైడ్లో బొకారో డిపార్ట్ అయిందో స్కిప్ అయిందో తెలీదు. బొకారో అయితే వెళ్తుంది అవతల లేన్లో. మస్తు అనిపించింది, పైసా వసూలు జర్నీ అండి ఇది. కంటిన్యూస్లీ హాంకింగ్ అండి. రాజమండ్రి విశాఖపట్నం అనుకుంటా, మెమోని అయితే ఓవర్టేక్ చేసినాము. $544 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 54 మినిట్స్ డిలేతోనైతే సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చామండి. సో జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి కాకినాడ లేన్ అయితే వెళ్ళకపోతుంది.
అందుకని సామర్లకోట జంక్షన్ అని అంటారు. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. డైలీ చూసుకుంటే 178 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి సామర్లకోట జంక్షన్లో. సో జోన్ చూసుకుంటే యాజ్ యూజువల్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ అండర్లో అయితే రన్ అవుతున్నామండి. సో జోన్స్ ఇంకా డివిజన్స్ చూసుకుంటే టోటల్గా 3 జోన్స్ అయితే చేంజ్ అవ్వకుండా అయితే వెళ్తుంది. అండ్ 7 డివిజన్స్ అయితే చేంజ్ అవ్వకుండా అయితే మన ఏసీ సూపర్ ఫాస్ట్ వెళ్తుంది. ప్రజెంట్ మనమైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మన విశాఖపట్నం స్టేషన్ కాబట్టి మనం ఈస్ట్ కోస్టల్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అవుతాము, వాల్టర్ డివిజన్. తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అవుతుంది కంప్లీట్గా. సో సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఇంకా SER. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి డైరెక్ట్ విశాఖపట్నమే. అన్నవరం స్కిప్ ఉంది, చాలా స్కిప్స్ ఉన్నాయి. ఎలంచిల్లి, నర్సీపట్నము ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా కొడతాడో చూద్దాము. నేనైతే కడుపు నిండా నాకైతే మొత్తం సాటిస్ఫైడ్ అండి. ద్వారపూడి చాలా స్టేషన్స్ అయితే స్కిప్ మంచి కొట్టిండు. నేనైతే సాటిస్ఫైడ్ ఈ జర్నీ. సో ముందు ఇంకా పూనాకాలు ఏమైనా తెప్పిస్తాడా అనేది చూద్దాం. సో మనమైతే డివైడ్ అయిపోయామండి సామర్లకోట జంక్షన్ నుంచి. సో తెలుగులో దీన్ని సామర్లకోట అంటారు. అండ్ ఇక్కడ ఉన్న లోకల్స్ అందరూ అయితే సామర్లకోట అని పిలుస్తారు. స్టేషన్ కోడ్ చూసుకుంటే SLO. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదండి కాకినాడ లేను. రైట్కి మొత్తం కర్వ్ అవుతుంది కాకినాడ లేన్ అనమాట. కాకినాడ పోర్టు కానీ కాకినాడ లేను, కాకినాడ టౌన్. అంత్యోదయ అవుతుందండి. సత్రగచ్చి తాంబరం అంత్యోదయ. మనోడైతే లూప్ స్కిప్ కొట్టింది అంటే 30 స్పీడ్. ఇక్కడ కంప్లీట్ 30 స్పీడ్లోనే లూప్ స్కిప్ అయితే చేసిండు. సో చూస్తున్నారండి, కొడుతున్నాడు. సో చెప్పాలంటే అన్నవరం వస్తుంది. సో బయటికి వెళ్ళి క్యాప్చర్ చేద్దామండి. చూడండి 125. అన్నవరం ఎంత దగ్గరకు వస్తుంటే అంత స్పీడ్ అయితే పెంచుతున్నానండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అన్నవరం 130లో ఫ్లాట్ 130లో స్కిప్ చేసడం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బయటకైతే వెళ్దాము, వెళ్ళి క్యాప్చర్ అయితే చేద్దాము. చూడండి ఫ్లాట్ 130లో పోతుండండి, 130లో పోతుండే చూడండి. అన్నవరం ఫ్లాట్ 130లో కొడుతుందండి. మారు నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగిందండి. 130లో ఫ్లాట్ 130లో పోయిందండి. అబ్బా గూస్ బంప్స్ ఏమని వచ్చిన ప్లాట్ఫామ్ స్కిప్, అది కూడా స్కిప్పింగ్ తుని.
ఇలం చిలి. స్కిప్పింగ్ అనకాపల్లి అండి. Tirumala Express. So we are handing over to Walter Division ECOR, East Coast Railways. So Walter Division like అయితే ఎంటర్ అయిపోయామండి. Skipping Duvada. ఆ వందే భారత్ చూడండి ఏమన్నా వస్తుందా. మనకు ఓవర్టేక్ చేసిన వందే భారత్ రిటర్న్ హైదరాబాద్కి కూడా అయిపోయిందండి. కొవ్వూరులో ఓవర్టేక్ చేసిన వందే భారత్ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి కూడా అయిపోయిందండి. మనం ఇంకా అరవ్ అవుతున్నాం విశాఖపట్నంకి. సో మనం నియర్ బై విశాఖపట్నం అయితే వచ్చేసినామండి. విశాఖపట్నం అవుటర్స్లో అయితే ఉన్నాము. బేసిక్గా ఈ ట్రైన్ వచ్చి 26 hours అయితే తీసుకుంటుంది సికింద్రాబాద్ నుంచి షాలిమార్కి. అండ్ హాల్స్ కనుక చూసుకుంటే 16 హాల్స్. దీనికి యావరేజ్ స్పీడ్ వచ్చి 58 km/h అయితే ఉందండి.
సో సగటు సూపర్ ఫాస్ట్ కేటగిరీకి ఏదైతే 55 to 65 ఉంటుందో దీనికైతే 58 పర్ అవర్ అయితే ఉంది. అండ్ మెయిన్గా ఇంకోటి చూసుకుంటే ఈ ఏసీ సూపర్ ఫాస్ట్ అనేది వీక్లీ అండి. ఇది ఆర్ఎస్ఏగా కూడా నడిపిస్తారు. విశాఖపట్నం ఇంకా సికింద్రాబాద్ ఏసీ ఎక్స్ప్రెస్ లాగా, సికింద్రాబాద్ విశాఖపట్నం ఏసీ ఎక్స్ప్రెస్ లాగా నడిపించినప్పుడు ఇది వయా గుంటూరు అయితే వస్తుంది. సో నార్మల్గా ఇది షాలిమార్ వెళ్ళినప్పుడు మొత్తం చుట్టూ వరంగల్ చుట్టూ అయితే తిరిగేసి అయితే వస్తుంది. రన్ విషయంలో మాట్లాడాలి అనుకుంటే నెక్స్ట్ లెవెల్ రన్ అండి దీన్ని. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఏదో నేను ఎక్స్పెక్ట్ చేసినంత మించి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెడుతుంది బండి, మస్తు ఉంది. తర్వాత ఇది ఫర్దర్గా ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి విజయనగరము, ఆ భువనేశ్వర్ ఇదంతా ఎట్లా కవర్ చేస్తుందో అది మనం వెళ్ళాలి. అటు సైడ్ కూడా కుదురుతలేదు ప్రాపర్గా. ఎప్పుడు వెళ్తాము అటు సైడ్ కూడా హౌరా వెళ్దాము, అటు సైడ్ కూడా బ్లాగ్స్ చేద్దాము, మంచి మంచి బ్లాగ్స్ అయితే చేద్దాము. ఫస్ట్ అయితే మనము మన తెలుగు స్టేట్స్లో ఉన్న బండ్లు కవర్ చేద్దాం అన్నట్టుగా అయితే ప్లాన్ చేసుకొని చేస్తున్నాను. ఇక్కడ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. తెలిసి ఇండిగో ఎయిర్లైన్స్ అనుకుంటున్నాను. వీక్లీ ట్రైన్ కాబట్టి ఎవ్రీ ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ 3:55కి అయితే డిపార్ట్ అవుతుందండి. 3:55కి డిపార్ట్ అయ్యి ఆ డే అంతా కవర్ చేసుకొని ఇంకొక నైట్ కవర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 6:55, 7 o'clock కల్లా షాలిమార్ అయితే వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద బండి వచ్చిన విశాఖపట్నం అవుటర్స్లో అయితే ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాపర్ క్లియరెన్స్ ఉంటుంది, ప్లాట్ఫామ్లో ఖాళీ ఉండవు, ఎప్పుడు ఏదో ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. సో మనం కూడా విశాఖపట్నం అవుటర్స్లో అయితే ఆగినాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది విశాఖపట్నం ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రిప్ షెడ్ ఇన్ ఇండియా అండి. ఇది ఎన్ని లోకోస్ ఉంటాయి, ఎన్ని లివరీ లోకోస్ ఉంటాయి. ప్రతి షెడ్కి సంబంధించిన లోకోస్ అయితే ఇక్కడ ఉంటాయి, లివరీ లోకోస్ అన్నీ. ప్రతి షెడ్కి సంబంధించిన లోకోస్ మ్యాక్సిమం అయితే ఇక్కడ ఉంటాయి. ఉత్తరగచ్చి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హౌరా మెయిల్ అయితే డిపార్ట్ అయిందండి చెన్నైకి. ప్యాంట్రీ కార్ వాళ్ళే సిగరెట్లు తాగుతున్నారు, వాళ్ళే. అమ్మ చూడండి, ఇది స్లీపర్ క్లాస్ ఇట్లుంటుంది. అమ్మో, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అరైవ్ అవుతున్నాము. भर जाएगा यहाँ हाँ यहाँ भर जाएगा. టోటల్గా 695 కిలోమీటర్స్ అయితే కవర్ చేసిన తర్వాత మనమైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో 35 minutes డిలేతో అయితే మనం విశాఖపట్నంకి వచ్చినాము. మనం బిఫోర్ టైమే వచ్చినాం విశాఖపట్నం అవుటర్స్లో. ఎప్పుడు ఎంత పెద్ద ట్రైన్ వచ్చినా కూడా విశాఖపట్నం అవుటర్స్లో ఆపాల్సిందే, ఎందుకంటే ఆ ట్రాఫిక్ అట్లుంటుంది. మల్టిపుల్ ట్రైన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మరిపాలెం దగ్గర నుంచి అదంతా ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు ట్రైన్స్.
ట్రాఫిక్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. బ్లాగ్ అయితే ఎండ్ చేయడానికి అయితే వచ్చేసామండి. సో కోచ్ పొజిషన్ అయితే మాట్లాడుకుందాము. సో ఇక్కడ మన ట్రైన్ ఏదైతే ఉందో డిపోర్ట్ అయినాము, ఆ ట్రైన్ వచ్చి ఇక్కడ లోకో రివర్సల్ అయ్యి ఇక్కడ నుంచి లోకో లాలగూడ లోకో ఏదైతే లీడ్ చేసిందో అది తీసేస్తారు. సత్రగచ్చి లోకో అన్న ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక లోకో అనేది అటాచ్ చేస్తారు. కోచ్ పొజిషన్ కనుక మాట్లాడుకుంటే 16 ఏసీ 3 టైర్ కోచెస్ అయితే ఉంటాయండి. 2 సెకండ్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. ఒక ఫస్ట్ ఏసీ కోచెస్ 2 ఈఓజీ అయితే ఉంటాయి. టోటల్గా కాంపోజిషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది మన ట్రైన్. ఫేర్స్ కనుక చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి నేను విశాఖపట్నం వరకు అయితే ఫేర్స్ చెప్తున్నానండి. సో నాకైతే 3 టైర్ ఏసీ కాస్ట్ వచ్చి 1100 రూపీస్ అయితే పడ్డది. 1480 రూపీస్ సంథింగ్ 2 టైర్ ఏసీకి అయితే పడుతుందండి. సో 2400 రూపీస్ ఫస్ట్ ఏసీ కాస్ట్ అయితే పడుతుంది. ఇవి అయితే ఫేర్స్, ఎందుకంటే ఇది కంప్లీట్ ఏసీ ట్రైన్ కాబట్టి. సో ఫేర్స్ అయితే ఇవి. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం. రన్ను మాత్రం అదిరిపోయింది. సో మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి ఎట్లుంది, స్టేషన్ స్కిప్స్ ఇవన్నీ ఎట్లున్నాయి అనేది మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. బై గైస్.